హే గాయ్స్! నేను మీ సాయి తల్లిని అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి నా 30th వీక్ గ్రోత్ స్కాన్ అప్డేట్ అనమాట. యాక్చువల్లీ ఇంకా ఆ రోజు మాకు చాలా లేట్ అయిపోయింది హాస్పిటల్‌కి వెళ్ళేసరికి. డయాగ్నోస్టిక్ సెంటర్ నేనైతే హైదరాబాద్‌లోనే చూపించుకున్నాను ముందు వరకు. సెవెంత్ మంత్ ఎండింగ్‌లోకి వచ్చేసరికి ఇంకా విజయవాడలో చూపించుకున్నాను అనమాట. టిఫా అండ్ గ్రోత్ స్కాన్ 2 నేను విజయవాడలోనే తీయించుకున్నాను. టిఫా తీయించుకున్నదేమో ఆరెంజ్ డయాగ్నోస్టిక్స్ విజయవాడలో. యాక్చువల్లీ ఆరెంజ్ డయాగ్నోస్టిక్స్‌లో నాకు సర్వీస్ నచ్చలేదు. అలానే ఆ రేడియాలజిస్ట్ కూడా నచ్చలేదు. ఎందుకంటే స్కాన్ చేస్తున్నప్పుడు తను నర్స్‌తో కబుర్లు చెప్పుకుంటూ నాకు స్కాన్ చేసింది. ఎలా ఉంది ఏంటి అడిగిన క్వెషన్స్‌కి నాకు సరిగ్గా రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. చాలా ఇర్రెగ్యులారిటీ అనిపించింది అక్కడ నాకు. సో, ఇంక అందుకనే గ్రోత్ స్కాన్‌కి అలా అవ్వకూడదని చెప్పి నేను డయాగ్నోస్టిక్ సెంటర్‌ని చేంజ్ చేశాననమాట. సో, ఇప్పుడైతే రెడీ అయిపోయి వెళ్ళాలి. సో, అంతా రెడీ అయ్యి వెళ్ళేసరికి 11 అయింది. దివ్య ఇమేజింగ్ సెంటర్‌కి రీచ్ అవ్వడానికి. ఇది పడమట రోడ్‌లో ఉంది. ఇక్కడొచ్చేసి మనకి గ్రోత్ స్కాన్‌కి 1200 అయితే ఛార్జ్ చేశారు. అండ్ చాలా నీట్‌గా ఉంది. బట్ ఎక్కువ మంది జనాలున్నారు ఆ రోజు. రెగ్యులర్‌గా ఎంతమంది ఉంటారో తెలీదు. ఆ రోజైతే చాలామందున్నారు. మాకు కూడా వచ్చేసి మేము 11:30 ఆ టైంకి రీచ్ అయితే నియర్లీ 3½ అవర్స్ పట్టింది. మొత్తం నాకు స్కాన్ అంతా అయ్యేసరికి. నా స్కాన్ వచ్చేసి జస్ట్ 5-10 మినిట్స్‌లో అయితే కంప్లీట్ అయిపోయింది చాలా త్వరగా. బట్ ఎక్కువ మంది పీపుల్ ఉండడం వల్ల లేట్ అవుతూ వచ్చింది. ఫైనల్లీ నా టర్న్ అయితే వచ్చింది. ఇప్పుడు నేనున్నది లోపలనమాట. మొత్తం అంతా క్లోజ్డే కర్టెన్స్‌తోని. కొంచెం టెన్స్డ్‌గా కూడా అనిపించింది నాకు. ఏమవుతుందో ఏంటి గ్రోత్ స్కాన్‌లో బేబీ ఎలా ఉంది ఏంటి అని. ఫైనల్లీ గ్రోత్ స్కాన్ అయితే అయిపోయింది. స్కాన్‌లో మాకు తెలిసింది ఏంటి అంటే బేబీ వెయిట్ కొంచెం తక్కువ ఉంది అని చెప్పి చాలా వరీ అయ్యాము. బట్ ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా ప్రోటీన్ తింటే బేబీ గ్రో అవుతుంది అని చెప్పారు. కాబట్టి ఇంకా మేము రెస్టారెంట్‌కెళ్ళి వెళ్ళాము. అప్పటికి నా మూడంతా పోయింది. ఎందుకంటే కొంచెం తక్కువ వెయిట్ ఉంది అని చెప్పి. ఇంకా టైం కూడా అయిపోయింది. బాగా ఆకలేస్తుంది. సో, ఇంక ఇద్దరము నన్ను చిల్ చేయడానికి డాలీ ఇంకా బయటకి తీసుకెళ్ళి ఫుడ్ తిన్నామనమాట. ఈ రెస్టారెంట్ వచ్చేసి ఫుడ్ రిపబ్లిక్ విజయవాడలోనే ఎక్కడో నాకు సరిగ్గా తెలీదు. యాంబియన్స్ అయితే నాకు అంతగా నచ్చలేదు. మొత్తం పాడైపోయినట్టుంది. బట్ ఫుడ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మేమైతే మటన్ బిర్యానీ అలానే ఇటాలియన్ చికెన్ అయితే ఆర్డర్ చేసాము. 2 సూపర్బ్‌గా ఉన్నాయి. ఎవరైనా మంచి ఫుడ్ టేస్ట్ చేయాలనుకుంటే ఇక్కడైతే టేస్ట్ చేయొచ్చు ఫుడ్ రిపబ్లిక్‌లో. సో, ఫుడ్ తినేసిన తర్వాత ఆ రోజు బాగా ఎండుండడంతో ఇంకా ఐస్ క్రీమ్ అయితే తినడానికొచ్చాము ఈ బ్యాకోకి.
సో, ఇంక ఇది అయిపోవడంతో ఇంకా ఇంటికెళ్ళిపోయాము. అండ్ ఈవినింగ్ కూడా హాస్పిటల్‌కి వెళ్ళి ఒకసారి డాక్టర్‌కి కూడా కన్సల్ట్ చేశాము. సో, ఇది గాయ్స్ నా ఈ గ్రోత్ స్కాన్ డీటెయిల్స్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాము. అప్పటి వరకు స్టే ట్యూన్ టు మీ సాయి తల్లి. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్ గాయ్స్.